తండాలని ఒక గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన లీడర్లు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన సంఘం అందరూ కూడా ఈరోజు మనతో చిట్ చాట్ చేసుకునే ఒక సందర్భం మనకు ఈరోజు వచ్చింది. సో వీళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీలో నిలబడే అభ్యర్థి భిక్షం నాయక్ గారు మనతో ఉన్నారండి. సో ఈ యొక్క భిక్షం నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీ గెలిచాక అసలు ఈ ఊరికి ఎలాంటి సేవలు చేస్తారు అనే విషయాలు నేరుగా తన ద్వారా తెలుసుకునే అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు భిక్షం, మాది ఆత్మకూరేస్ మండలం. ప్రేక్షకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు భిక్షం అండి, ఆత్మకూరేస్ మండలం, బోరింగ్తండ గ్రామ పంచాయతీ. మా పంచాయతీలో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం పని చేయలేకపోయారు. ఒక్క పని అభివృద్ధి చేయలే. శ్మశాన వాటిక కట్టారు, అది కూలిపోయింది. సీసీ రోడ్లు కంకరతో వేసిరు, అదంతా అభివృద్ధి కాకుండా మొత్తం డబ్బులు కాజేసారు గ్రామ పంచాయతీ నుంచి. మేము ఫ్యూచర్లో గ్రామ పంచాయతీ నుంచి నిలబడితే మంచి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మన ఎల్ఈడి లైట్లు అన్నీ ఒక సస్యశ్యామలంగా ఊరిని మొత్తాన్ని సస్యశ్యామలంగా చేద్దామని అనుకుంటున్నానండి. అదేవిధంగా అంగన్వాడీ స్కూలు, అంగన్వాడీ స్కూల్ బాగాలేదు, ఎప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది, అది కూలిపోయే స్థితికి వచ్చింది. అంగన్వాడీ బడి కూడా ఏర్పాటు చేయలేకపోయారు లాస్ట్ గవర్నమెంట్. మన ప్రైమరీ స్కూల్ అయితేంది, మన వంటగది లేక వంటలు కూడా బయట వండుకునే పరిస్థితి ఉన్నది బోరింగ్తండలో. ఏం అభివృద్ధి చేయక పేరు చెప్పి ఇట్లా అభివృద్ధి అవుతుందని చెప్పి మొత్తం నిధులన్నీ కాజేశారండి బోరింగ్తండలో. ఒక్క అభివృద్ధి చేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, మేము అధికారం నిలదీసినాక లైట్లు కానీ, స్పెషల్ పరిపాలనలో లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, కొన్ని మురికిలు మన కంపలు తొలియడం కానీ అవన్నీ జరిగినాయండి గత 6-7 నెలల నుంచి. మిగతా గవర్నమెంట్ అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క పని కూడా ముట్టుకోలేదండి. మేము వచ్చినాక స్పెషల్ ఇక్కడ ఒక్క మాట రేపు మీరు గెలిచాక ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇప్పుడు అయ్యారు కాబట్టి, సర్పంచ్గా మీరు గెలిచాక కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు, పేదలకు, నిజమైన పేదలకు, లబ్ధిదారులకు రావాల్సిన సంక్షేమ పథకాన్ని మీరు నిజమైన పేదలకు అందించగలుగుతామండి. మా గవర్నమెంటు. అండ్ ఇక్కడ ఇంకోటి, బంధు ప్రీతి, దగ్గర వాళ్ళు దూరం ఇట్లా ఉంటుంది చాలా మంది కార్యకర్తలన్నీ, ఇలాంటివి లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచార మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండదండలతోటి మా గ్రామ పంచాయతీలో మేము ముఖ్యమంత్రి గారిని వాళ్ళని ఇప్పుడు మన రుణమాఫీ అయితేంది 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు నిన్న రెండోసారి చేశారండి. మూడోసారి కూడా ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మా గ్రామ పంచాయతీలో ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు బిల్లులు అండి, ప్రతి ఇంటికి కరెంటు బిల్లులు వసూలు చేసి తీగలు కట్ చేయడం, కరెంటు కట్ చేయడం, ఇల్లుకు రాగి దౌర్జన్యం చేయడం, అదంతా చేసి కరెంటు బిల్లు ఇలా 9 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టకుండా గవర్నమెంటు మాకు ఆదుకుందండి. ఇంకో విషయం ఏంటంటే, మా ఆడపడుచులకు బస్సు టికెట్ లేకుండా ఫ్రీ సర్వీసు నడిపించి మా గవర్నమెంటు అందరి మహిళల్ని ఏకతాటిపై తీసుకొచ్చి మంచి పరిపాలన అందిస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే, మన ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చేస్తున్నాయండి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదండి. ఒక్క ఇల్లు కానీ ఒక బేస్మెంట్ కూడా చేయలేదండి. మా గవర్నమెంట్ రేపు 4,50,000 ఇల్లులు మంజూరు చేశాయండి. నియోజకవర్గానికి 3,500 మా సహచార మంత్రివర్యులతోటి, ముఖ్యమంత్రితోటి, మా సూర్యాపేట ఇన్ఛార్జి దామోదర్ రెడ్డి గారితో వాళ్ళతో మాట్లాడి మేము ఇల్లులు కూడా 15-20 తెప్పించుకొని మా గ్రామాన్ని మంచి సస్యశ్యామలంగా చేసుకొని 15-20 ఇల్లులు ఇప్పుడు వచ్చేటువంటి 10-15 ఇల్లులు, 15-20 ఇల్లులు అవి నిజమైన లబ్ధిదారులకి అస్సలు భూమి లేని వాళ్ళకి, ఒక గుంట జాగా లేని వాళ్ళకి, పేద ప్రజలకు అందిస్తామండి. గృహాలు ఏది వచ్చినా ఏది ఉన్నా మేము అందరినీ కలుపుకొని అందరినీ సామరస్యంగా తీసుకొని వెళ్తామండి. పార్టీకి అతీతంగా అది టీఆర్ఎస్ పార్టీ కానీ, అది టీడీపీ కానీ, ఏ పార్టీ అయినా నిజమైన పేదలు ఉంటే ఖచ్చితంగా నిజమైన అభ్యర్థులు, అది ఏ పార్టీ కానీ, పార్టీతో మాకు సంబంధం లేదని, ఏదన్నా మా అందరినీ కలుపుకొని ఏకతాటికి తీసుకుపోయి పేదలకు అభివృద్ధి చేయడం న్యాయంగా భావిస్తాం మేము. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.